నా పేరు ఆనంద్ అండి. రియల్ ఎస్టేట్. చంద్రబాబు నాయుడు టీడీపీ అంటే కూటమి ప్రస్తుతానికి అయితే 25 years ఆంధ్ర వెనక్కి వెళ్ళిపోయింది. బిజినెస్ పరంగా కానీ డెవలప్మెంట్ లో కానీ ఏ విధంగా అక్కడ పనులు వర్క్లు జరగట్లేదు. మొత్తం వలస వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. హైదరాబాద్ లో సగం వరకు ఆంధ్ర ప్రజలే ఉన్నారు. అది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అంటే ఆయన నైట్ కళ్ళంటున్నాడు, పొద్దున్నే లేచేసరికి ఏముండదండి అక్కడ. అది అంటే లేచేసరికి ఏముండదు. అంటే పడుకునేటప్పుడు అనుకుంటున్నాడు 150 వస్తాయా, లేకపోతే 180 వస్తాయి, 175 వస్తాయి అనుకుంటున్నాడు. కానీ ఉదయం 5 ఏముండదు అక్కడ. అది ప్రస్తుతానికైతే అసెంబ్లీ తాకట్టు పెట్టాడు. ఉన్న రోడ్లు భవనాలు ఇంకేమన్నా విజయవాడలో ఏమన్నా ఉంటే, లేకపోతే నాకు బ్యారేజ్ కూడా తాకట్టు పెట్టేస్తాడు నాకు తెలిసి. అది హైకోర్టు కాదండి, అసలు ఏముండదు, ఇంకా ఏముండదు. కూటమి అనేది జగన్ ఆపడానికి కాదండి, పరిపాలన ఎక్కడానికి కాదండి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి అని చెప్పి అనుకుంటే, ఒకటి ఇప్పుడు ఆయనకి రాజకీయాలు అక్కర్లేదు, లేకపోతే ఇంకోటి అక్కర్లా, కానీ జనాలకు ఆయన కావాలి, ఆంధ్రప్రదేశ్ ఆయన కావాలి. అది చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్ ఇంకా వయసు ఉందండి, చేసి ముందు ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఆయన అంటే ఒకటే, మీరు అనుకున్నా మేము అనుకున్నా ఎవరు అనుకున్నా ఈ రోజున సీనియర్ పర్సన్ సీఎం ఉండాలి. ఇప్పుడు ఒక ఫేస్ వాల్యూని బట్టి బయట అప్పులు ఇస్తాడు. కంపెనీలు రావాలి, అభివృద్ధి జరగాలంటే బయట నుంచి కంపెనీలు రావాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా కంపెనీలు అయ్యే వస్తాయి. ఇప్పుడు జగన్ బొమ్మ పెట్టాడు అనుకోండి, ఉన్న కంపెనీలు వెళ్ళిపోయి, ఏ కంపెనీ లేదు ఆంధ్రాలో, ఏది లేదా. పక్కా జరుగుద్దండి అది. ఎందుకంటే నేను చూసినంత నాకు 45 years లో ఆయన మైండ్ సెట్ ఎంతసేపు డెవలప్మెంట్, ఎలా అభివృద్ధి చేయాలి, ఏ కంపెనీలు తీసుకురావాలి, ఏం చేయాలి అంటే అంటే ఒక మనిషికి ఆయన 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తారేమో కానీ ఆయన 100 సంవత్సరాల ఫ్యూచర్ ఆలోచిస్తాడు ఆయన. అది కంపల్సరీ. ఒక్కటండి, బీజేపీ కలిసిందంటే బీజేపీ అవసరానికి కలిసింది. బీజేపీ మనకు అవసరం అంటే కేంద్రంతో మనకు అవసరం అండి. అంటే అక్కడ ఏదో సీట్లు వచ్చేస్తే మనకేదో చేస్తాడని కాదు. ఆ రకంగా మనకి ఏంటంటే బయట నుంచి అవును, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి పొత్తుకెళ్ళిపోతున్నాం. కానీ ఆంధ్రాలో ఒక్క సీటు కూడా బీజేపీకి రాదు, గెలవదు కూడా. ఒక్క సీటు కూడా రాదు. పొత్తులు అంటే పొత్తులు వస్తుంది. ఎందుకంటే ఒకటండి, అక్కడ పొత్తులు ఏంటంటే ఎవరు వేసిన బాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో చూసి ఓట్లేస్తారు కానీ, లేదా నరేంద్ర మోడీనో లేకపోతే ఎర్ర జెండాను చూసి ఓటేయరు కదా. అది ఆయన డిపెండ్ అయ్యింది. అది సీఎం గానా, సీఎం అంటే జగన్ కి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఫ్యూచర్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటండి, ప్రస్తుతం కంపెనీ లాస్ లో ఉందన్నప్పుడు CEO సీనియర్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది. దానికి ఏంటంటే ఒక సీనియర్ పర్సన్ కావాలి, ఒక మైండ్ మెచ్యూరిటీ నాయకుడు ఉండాలి దానికి. అది అవును. ఒక్కసారి ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ గా సంకనాకి ఇచ్చేసాడు. రెండో ఛాన్స్ వస్తే ఇంకేమన్నా అసలు
ఇప్పుడు మేమందరం ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నామంటే అక్కడ లేదు, అక్కడ అవకాశాలు లేవు. ఓకే. ఉన్న అవకాశాలు సంకనాకిపోయినాయి. అది పరిస్థితి. మీరైతే కూటమిలో అసలు ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకున్నారు? మినిమం ఒక 135 నుంచి 140 దాకా 130 నుంచి 140 గెలిచే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. ఈ పరంగా అయితే సీఎం అభ్యర్థి ఎవరండి? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా. ఖచ్చితంగా.